హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే చూపిస్తాను. ఇంకా మార్నింగ్ రొటీన్ కన్నా ముందు రోజు నైట్ కొన్ని పనులు చేశాను. సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చాము. అందులో ఓట్స్, మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ, అలాగే రాగి రవ్వ ఉప్మా చేస్తాం కదా, అవి అన్నీ తీసుకొచ్చాము. చాలా రోజులైపోయింది ఓట్స్ ప్రిపేర్ చేయక. ప్రతిరోజు టిఫినే తినాల్సి వస్తుంది. సర్లే అనేసి ఓట్స్ అయితే కలిపాను. ఇది ముందు రోజు నైట్ అనమాట. ఓట్స్ కలిపేసి ఉంచితే ప్రదీప్ కానీ నేను కానీ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాము. అందులో ఒక స్పూను చియా గింజలు కూడా వేశాను. ఇవి చాలా మంచిది. అందులో ఎండాకాలం కూడా వచ్చింది కదా, ఉదయం పూట ఆయిల్ ఫుడ్ టిఫిన్గా తీసుకుంటే ఇంట్లో ఉండే లేడీస్ అయినా ఇంట్లో పనులు కూడా చేసుకోలేరండి. ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి. డాబా పైకి బెడ్షీట్లు ఆరేయడానికి ఎక్కినా కూడా ఎండ అయితే మామూలుగా లేదు. పిల్లలకైతే అందరికీ హాఫ్ డేస్ ఇచ్చారు, అందుకోసమే. ఇంకా ప్రదీప్కి బాదం పప్పు కూడా నానబెట్టేశాను. ఓట్స్, చియా గింజలు వేసి కాచి చల్లార్చిన పాలు కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఎంత హాయిగా ఉండిద్దోనండి. ఓట్స్ కనుక మనం ఒక్కసారి ఇట్లా డైలీ రొటీన్లో అలవాటు చేసుకుంటే మార్నింగు దోశ, ఇడ్లీ అటువంటివి కూడా తినబుద్ధి కాదు. అంత హాయిగా అనిపించిద్ది. ఇంకా ఒకళ్ళకి ఓట్స్ కలిపేసాననేసి ఇడ్లీ పిండి కూడా చాలా తక్కువ ప్రిపేర్ చేశాను. కొంచెం ఈ వీడియో అయితే డిస్టర్బెన్స్గా ఉంటుందండి. పక్కన అపార్ట్మెంటు అవి పనులు జరుగుతున్నాయి, అందుకోసమే సౌండ్స్ అయితే వస్తున్నాయి. మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇంకా ముందు రోజు నైట్ అయితే హాఫ్ అన్ అవర్ ముందు పనులన్నీ అయిపోయినాయండి. ఇడ్లీ పిండి కలిపానని చూపించా కదా, మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు మనం ఇటువంటి ఇడ్లీ లేకపోతే మల్టీగ్రెయిన్ లాగా దోశ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పిండితో అయితే దెబ్బ రొట్టెలాగా కూడా వేసుకోవచ్చండి. రాగి రవ్వ కూడా దొరికిద్ది. అలా కన్నా అన్ని రకాలు కలిపి చిరుధాన్యాలు అంటారు కదా, ఆ రవ్వ ప్రిపేర్ చేశారు. ఇప్పుడైతే నేను ఎక్కువ ఇవే తీసుకొస్తున్నాను ప్యాకెట్స్. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటున్నాయి. ఓట్స్ కూడా బయట పెట్టేశాను. మరి మనం తినేటప్పుడే కరెక్ట్గా బయట పెట్టేస్తే ఎక్కువ కూలింగ్గా ఉండిద్ది కదా, తీసి బయట పెట్టి ఒకసారి కలిపేసి పక్కన పెట్టాను. మనం తినాలనుకున్నప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నా కూడా కలిపేసి తినేయచ్చు. ఈ ఎండాకాలం అన్నాళ్ళు ఇటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మనకి పొట్ట కూడా చాలా హాయిగా అనిపించిద్దండి. బాదం పప్పు కూడా నానబెట్టేసా కదా, మంచిగా నానిపోయినాయి. పొట్టు తీసి అట్లా గిన్నెలో పెట్టేస్తే తర్వాత ప్రదీప్ రెడీ అయిపోయిన తర్వాత తింటాడు. ఇంకా చట్నీకి పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి వేయించి నైటే పక్కన పెట్టేశాను. మాస్టర్కి హాఫ్ డేస్ స్కూల్స్ కదా, చాలా ఎర్లీగా వెళ్ళిపోవాలి. ఇంకా మార్నింగ్ అంటే అప్పటికప్పుడు చట్నీ చేయటానికి ఇంకా ఎక్స్ట్రా పనులు చేయడానికి ఇబ్బందిగా ఉండిద్ది కదా, అందుకోసమే మ్యాక్సిమం ముందు రోజే కొన్ని మార్నింగ్ చేయాల్సిన పనులన్నీ చేసేస్తాను. మల్టీగ్రెయిన్తో ఇడ్లీ వేసుకుంటే మనకి సేమ్ నార్మల్ ఇడ్లీ లాగే చాలా సాఫ్ట్గా ఉడుకుతున్నాయి. కొంచెం కూడా సోడా ఏమీ లేకుండా పిండి చూసారు కదా చక్కగా పొంగింది. మనకు పిండి అనేది అలా పొంగితేనే ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తాయి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల వరకు ఇందాక మీకు నైటు ముందు రోజు చేశానని చూపించా కదా ప్యాకెటు మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ 2 గ్లాసుల వరకు వేశాను. మరి 3 వేసేస్తే మనకి ఇడ్లీ గట్టిగా అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం వైట్ రవ్వ ఇడ్లీ రవ్వ వాడేసామంటే అది ఆల్రెడీ మనకి బాయిల్ అయ్యి వచ్చింది కదా, 3 గ్లాసులు వేసుకున్నా కూడా ఇడ్లీ సాఫ్ట్గా ఉంటాయి. కాకపోతే అసలు తినకూడదని చెప్తున్నారు కదా. ఇంక ఇదైతే మనం మినపప్పు 1 గ్లాస్ వేసుకొని 2 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ యూజ్ చేయొచ్చు. ఈ ఇడ్లీ ఎక్కువసేపు పట్టదు, జస్ట్ అట్లా 10 నిమిషాల్లో ఉడికిపోతాయండి. చక్కగా చూశారు కదా, మంచిగా చేతికి కూడా తడి అంటుకోకుండా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. దీనికి ఏ చట్నీ అయినా కూడా బాగుండిద్ది. కొబ్బరి చట్నీ అయినా కూడా బాగుండిద్ది. ఈరోజైతే కొబ్బరి లేదు, పల్లీలు పుట్నాల పప్పుతో చట్నీ ప్రిపేర్ చేసి తాలింపు అయితే వేసేసాను. మధ్యాహ్నం అన్నమే తింటున్నాము. అలాగే మార్నింగ్ కూడా ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా మనకి బియ్యంతోనే వచ్చిద్ది కదా,
మరి అలా కాకుండా ఇట్లా చిరుధాన్యాలు ఎక్కువ యూజ్ చేయమని చెప్తున్నారు. చిరుధాన్యాలతో ఇట్లా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకరోజు రాగి దోశ వేసుకోవచ్చు, జొన్న దోశ కూడా వేసుకోవచ్చు. బియ్యం దోశ కన్నా ఇట్లా చిరుధాన్యాలతో వేసుకునే దోశ అయితే చాలా టేస్టీగా ఉండిద్ది. నేనైతే మార్నింగు పూర్తిగా అవాయిడ్ చేశానండి. ఎప్పుడన్నా ఒక్కసారి పునుగులు అటువంటి వేయటానికి హాలిడే వచ్చినప్పుడు మాత్రం బియ్యంతో వేస్తానన్నమాట. ఇంకా ప్రతిరోజు అంటే రాగి దోశ కానీ, సజ్జ దోశ కానీ, లేకపోతే ఇట్లా ఓట్సు మల్టీగ్రెయిన్తో ఇడ్లీ అలా ప్రిపేర్ చేస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఇలా మల్టీగ్రెయిన్తో ఇడ్లీ వేసుకోవచ్చు. మారం చేయకుండా తింటారు. నిజంగా చెప్తున్నా, మనం తెల్ల బియ్యంతో చేసే ఇడ్లీ కన్నా కూడా ఈ ఇడ్లీ టేస్ట్ బాగుంటుందండి. పిల్లలకు కూడా నచ్చిద్ది. ఈ సమ్మర్లో మనము ఆయిల్ ఫుడ్ ఘనంగా పెట్టేసి స్కూల్కి పంపిస్తే పిల్లలకి చాలా దాహంగా అనిపించిద్ది. ఆకలి కూడా ఎక్కువ అనిపించిద్దండి. ఎందుకంటే ఇడ్లీలు మనకి ఆల్రెడీ బాయిల్డ్ రైస్ అని చెప్పా కదా, చాలా ఈజీగా అరిగిపోయి పిల్లలకి నీరసం అనిపించిద్ది. అసలు ఏమీ బలం అయితే ఉండదు. ఎక్కువ చిరుధాన్యాలు వాడటానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. చిన్నపిల్లలకైతే ఇంకా బెనిఫిట్. ముందు నుంచే మనకి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేసామంటే ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా చక్కగా తినేస్తారు. చేసుకోవటం కూడా ఎక్స్ట్రా ప్రాసెస్ అయితే ఏమీ లేదు. మనకి మినపప్పు మిక్సీ వేసే ముందు ఒక గంట ముందు ఆ ఇడ్లీ రవ్వ నానబెట్టేస్తే సరిపోయిద్ది. నేనైతే నైటు 8:39 అయిపోయింది కలిపేపాటికి. చూసారు కదా, మార్నింగ్ కల్లా పిండి అనేది చక్కగా పొంగింది. మనకి పిండి అలా పొంగిందంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. అందుకోసమే ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల వరకే యూజ్ చేయండి రవ్వ. మొన్న మార్కెట్కి వెళ్ళొచ్చిన వీడియో అయితే పోస్ట్ చేసే కదా, అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకొచ్చాను. బీరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. సర్లే అనేసి బీరకాయ ఎండు రొయ్యల కాంబినేషన్ అయితే మాస్టర్కి చాలా ఇష్టం. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేపాటికి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. బీరకాయ ఎండు రొయ్యల కాంబినేషన్ అయితే టేస్ట్ బాగుండిద్ది. ఒక్కొక్కసారి అయితే టమాటా వేసి చేస్తాను. ఇంకా గోంగూరతో కూడా బాగుండిద్ది. ఆకుకూరలు ఎందుకనేసి కూరగాయలు అన్నీ ఇంట్లో ఉన్నాయి కదా, సర్లే అనేసి ఇంకా బీరకాయ అయితే వేసి చేస్తున్నాను. మనకి బీరకాయతో కలిపి చేసామంటే కొంచెం కూడా అసలు రొయ్యలు అనే స్మెల్ అనేది రాకుండా సేమ్ మనకి వెజ్ కర్రీ లాగే ఉండిద్ది. ఫస్ట్ అయితే రొయ్యలు కొంచెం లైట్గా ఫ్రై చేశాను అనమాట, ఆయిల్ ఏమీ లేకుండా. మనకి దానికి ఉండిద్ది కదా పొట్టు, అవంతా ఈజీగా వచ్చేసిద్ది. కొంచెం ఇనపకాయలా పెట్టేసి 2-3 నిమిషాలు రోస్ట్లా చేసేసాను. తర్వాత ఇంకా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పొట్టంతా తీసేసి కొంచెం సాల్ట్ వాటర్లో 2-3 సార్లు మంచిగా క్లీన్ చేసి, అంటే మనకి ఇసుక అటువంటిది ఉంటుంది కదా, 2-3 సార్లు అయినా మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఒక వడగిన్నెకి అయితే వేసేసాను. దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా పోయి మంచి డ్రైగా అయిపోతాయి. ఎవరికన్నా తెలియకపోతే చెప్తున్నానండి టిప్పు. అట్లా కూర్చొని చాలాసేపు ఆ పొట్టు అంతా తీయడానికి 1/2 అవర్ టైం అయినా పట్టిద్ది. నేను కూడా మొన్న ఇన్స్టాలో ఎక్కడో చూశాను, అట్లా ఇనపకళాయి పెట్టేసి 2-3 నిమిషాలు అలా రోస్ట్ చేసేస్తే దానికి ఉండే పొట్టు, అంటే మనకి తలకాయ లాస్ట్లో ఉండేదంతా ఈజీగా వచ్చేసిద్ది అనమాట. లేకపోతే కంపల్సరీగా ఒక 1/2 అవర్ కూర్చోవాలి ఇవన్నీ క్లీన్ చేయడానికి. ఇంకా బీరకాయలు అయితే మార్కెట్లో నుంచి మొన్నే తీసుకొచ్చా కదా, మంచిగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. దాంట్లో ఉండే వాటర్తోనే కర్రీ అనేది రెడీ అయిపోయిద్ది. కొంచెం కూడా వాటర్ పోసినా కూడా మనకి టేస్ట్ అనేది అస్సలు బాగోదు. చాలా లేతగా ఉన్నాయి బీరకాయలు. ఆయిల్ వేసేసి మంచిగా పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం పసుపు వేసి ఫ్రై చేశాను. తర్వాత అయితే ఇంకా ఈ రొయ్యలు కూడా వేసి ఆనియన్స్ రొయ్యలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం కూడా పచ్చిగా లేకుండా ఉంటేనే బాగుండిద్ది. ఆయిల్లోనే రొయ్యలు కూడా చూసారు కదా, కొంచెం కలర్ మారి భలేగా కనిపిస్తున్నాయి. అలా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే టేస్ట్ బాగోదన్నమాట. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేయాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి ఈ కర్రీకి మాత్రం. ఆనియన్స్ రొయ్యలు బాగా రెడ్గా ఫ్రై చేసిన తర్వాత ఇంకా బీరకాయ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసాను. దాంట్లో చాలా వాటర్ ఉందని చెప్పా కదా, ఆ వాటర్తోనే మంచిగా బీరకాయలు అనేది మగ్గిపోయింది. ఇంకా దీనికి వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలి.
మనం కొంచెం నాన్ వెజ్ లాగా చేస్తున్నాం కాబట్టి రొయ్యలు వేసి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే అరోమా బాగుండిద్ది. అల్లం ముక్క మాత్రం చాలా చిన్నదే వేశాను దంచి, వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసేసాను. ఇంకా గోంగూరతో చేయమని చెప్పారు. నేనే బీరకాయలు వేస్ట్ అయిపోతాయి అనేసి ఇంకా రొయ్యలను బీరకాయ కలిపి చేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ దంచి వేసాను కదా, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఘాటుగా ఉంటేనే బాగుండిద్ది. మనకి ఏ నాన్ వెజ్ కర్రీకైనా కొంచెం ఘాటుగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట. చల్లారినా కూడా టేస్ట్ అనేది అసలు తగ్గదు. మరి ఉప్పు కారం తక్కువ అయితే వేయకూడదు నాన్ వెజ్ వాటికి. కర్రీ చూస్తున్నారు కదా, మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి బీరకాయ అంతా మంచిగా మగ్గిపోయిందండి. ఇంకా రొయ్యలు కూడా ఫస్టే మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. మనకి ఇట్లా నాన్ స్టిక్ ప్యాన్లో చేసేస్తే బీరకాయలో ఉండే వాటర్తోనే మంచిగా మగ్గిపోయిద్ది అనమాట. అందుకోసమే ఇట్లా నాన్ స్టిక్ వాటిలో కొంచెం స్టీమ్ ఉండే దాంట్లో చేసేసామంటే బీరకాయ కానీ వంకాయ కానీ ఇట్లా రొయ్యలు వేసి చేసుకుంటే కాంబినేషన్ బాగుండిద్ది. ఇంకా టమాటాలు అయితే చాలా పుల్లగా ఉంటాయి కదా, టమాటా కాంబినేషన్ కూడా చాలా బాగుండిద్ది. ఇంకా ఒకరోజు అయితే టమాటా వేసి కూడా చూపిస్తాను మీకు. ఇంకా రొయ్యలు ఇష్టపడని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా ఇట్లా బీరకాయ వేసి వెజిటేబుల్స్ టమాటా కానీ ఇలా వేసి చేసామంటే ఈజీగా తినేస్తారు. కొంచెం కూడా మనకి నీచు వాసన అటువంటిది ఏమీ ఉండదు, మంచిగా వెజ్ కర్రీ లాగే ఉండిద్ది. అందుకోసమే ఎక్కువ వెల్లుల్లిపాయలు వేయమని చెప్పాను. ఇంక మంచిగా సిమ్లో పెట్టేస్తే బీరకాయలో ఉండే వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను బీరకాయలు మగ్గేటప్పుడే సాల్ట్ వేసా కదా, ఇంకా ఆ సాల్టే సరిపోయింది. మనకి ఎండు రొయ్యల్లో కొంచెం సాల్ట్ ఉండిద్ది, ఇంకా బీరకాయలో కూడా సాల్ట్ అనేది చాలా తక్కువే పట్టిద్ది. ఒకవేళ మనం టమాటా వేస్తే కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ పట్టిద్ది అనమాట పులుపుకి. ఇంకా దీనికి గరం మసాలా కానీ ధనియాల పౌడర్ అటువంటిది ఏమీ అవసరం ఉండదు. ఫైనల్గా కొత్తిమీర చల్లేసి ఇంకా స్టవ్ ఆపేసాను అనమాట. ఇంకా పెరుగు కూడా చాలా ఉందండి, పెరుగు చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా నేనైతే పెరుగు చట్నీ కొంచెం పుల్లటి మజ్జిగ దాంట్లో మంచి పెరుగు వేస్తాను. ముందు రోజు మనకి పెరుగు ఏదన్నా మిగిలిందంటే దాన్ని మజ్జిగ చేసేస్తాను. మరీ తీయగా చప్పగా లేకుండా మజ్జిగ అనేది కొంచెం పుల్లగా ఉండి దాంట్లో మంచి పెరుగు తీయటి పెరుగు వేసేసి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి కలిపాను. చిటికెడంత పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి తాలింపు అయితే వేసేసాను. తాలింపులో ఏమీ వేయను, జీలకర్రను ఆవాలే వేస్తాను. మినపప్పు శనగపప్పు అటువంటిది అయితే వాడను ఈ పెరుగు చట్నీ తాలింపుకి. చాలామంది పెరుగు చట్నీ అంటారు, మేమైతే మజ్జిగ చారే అంటాము. ఇంకా పెరుగు ఎక్కువ ఉంటే మాత్రం ఇలా చేసేస్తానన్నమాట. ఇంకా అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నా చాలా రుచిగా ఉండిద్ది. ఇంకా అలాగే పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.